హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఐ బకాసురా. అయితే ఈ వీడియో వచ్చేసి మన ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో సెకండ్ వీడియో అనమాట. సో ఈ వీడియో అంటే లెక్చర్ 2 ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే సో మన మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఈ వీడియోది కీ టర్మ్స్ ఇన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనమాట. సో ఇందులో కొంచెం టెక్నికల్ ప్లస్ నాన్ టెక్నికల్ రెండు ఇన్వాల్వ్ చేశాను, ఎందుకంటే ఈ టర్మ్స్ తెలిస్తేనే జనాలకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది చాలా క్లారిటీ వస్తుంది. సో అందుకే బోత్ టెక్నికల్ నాన్ టెక్నికల్ రెండింటిని మిక్స్ చేసి చెప్తున్నాను. సో ఐదర్ మీరు టెక్నికల్ అవ్వచ్చు, నాన్ టెక్నికల్ పీపుల్ అవ్వచ్చు, ఈ వీడియో మాత్రం పిచ్చ క్లారిటీ వచ్చేసింది. ఈ వీడియో తర్వాత ఇంకా మనం కొంచెం టెక్నికల్లోకి వెళ్ళినా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేం లేదు. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా మరి మొదలెడదామా? ఓకే, ఈరోజు మన ఎజెండా వచ్చేసి ఫస్ట్ వాట్ ఈస్ ప్రాంప్ట్, తర్వాత ఎన్ఎల్పి అని, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని, టోకనైజేషన్స్ అని, రెస్పాన్స్ జనరేషన్స్ అని, బయాస్ అని, ఇవి వచ్చేసి నాన్ టెక్నికల్ అనమాట. ఈ 5 ఈ కొంచెం టెక్నికల్ టర్మ్స్ అనమాట. సో మీరు ఇది టెక్, ఇది నాన్ టెక్, మీరు రెండు నేర్చుకోవాలండి. అప్పుడైతేనే కొంచెం ఇంకా నా ఫస్ట్ వీడియో మీరు చూడలే కదా, అయితే వెళ్ళి చూసేయండి, దాంట్లో క్లారిటీగా చెప్పాను అనమాట ప్రాంప్ట్ అంటే ఏంటని. ఓకే, సో మన ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఈరోజు వచ్చేసి వాట్ ఈజ్ ఎల్ఎల్ఎం అనమాట. సో ఎల్ఎల్ఎంకి డెఫినేషన్ అంటే ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనమాట. సో ఇందులో మీరు చూస్తే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఈ రెండు డిఫరెంట్ పదాలు అనమాట. ఇక్కడ లార్జ్ అంటే వీళ్ళు డేటా గురించి మాట్లాడుకుంటున్నారు, డేటా గురించి. లాంగ్వేజ్ మోడల్స్ అనేది ఒక ఆల్గో. సో ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని తీసుకెళ్ళి దాన్ని ట్రైన్ చేయడమే, అండ్ అల్గోరిథంలో ట్రైన్ చేయడమే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనమాట. ట్రైనింగ్ అంటే ఏంటనేది కూడా చూద్దాం. ఓకే, సో ఇదేంటి డెఫినేషన్: అడ్వాన్స్ ఏఐ సిస్టమ్ ట్రైన్డ్ ఆన్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ డేటా టు జనరేట్ హ్యూమన్ లైక్ టెక్స్ట్. మీరు చాట్ జీపీటీలోకి వెళ్తే మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? చాట్ జీపీటీలో అది మీరు క్వశ్చన్ అడిగితే హ్యూమన్ లైక్ రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. హ్యూమన్ లైక్ రెస్పాన్స్ అంటే అక్కడ ఎవడో ఒక హ్యూమన్ నించోని వాడు మనకి ఆన్సర్ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఆన్సర్ రావడాన్నే చాట్ జీపీటీలో మనం చూస్తున్నాం. సో చాట్ జీపీటీలో ఇదే జరుగుతుంది. ఏంటి? అది హ్యూమన్ లైక్ రెస్పాన్స్ని మనకి ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో అదొక ఎల్ఎల్ఎం అని అర్థం. దాని వెనక వేరే వేరే మోడల్స్ ఉన్నాయి. ఓపెన్ ఏఐ టర్బో అని, ఓపెన్ ఏఐ టర్బో GPT-4 అని, GPT 3.5 అని, డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయంట. అయితే మీరు ఒక ఎగ్జాంపుల్లా చూస్తే అన్నీ తెలిసిన వాడు ఒక చిన్న పిల్లోడు, అన్నీ తెలుసు కానీ ఎక్కడ యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అని తెలియని వాడే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. మన ప్రీవియస్ వీడియోలో ఇది కూడా చాలా డీటెయిల్డ్గా నేను డిస్కస్ చేశాను, దాన్ని కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్ ఎన్ఎల్పి అనమాట. అయితే ఇప్పుడు మామూలుగా మీరు అర్థం చేసుకుంటే కంప్యూటర్స్కి ఏ టెక్స్ట్ అర్థం కాదనమాట. కంప్యూటర్కి దానికి అర్థమయ్యేదల్లా 0 or 1 అనమాట. సో ఈ ఏ టెక్స్ట్నైనా ఐదర్ 0s or 1 కన్వర్ట్ చేయటాన్నే ఎన్ఎల్పి అంటారు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? హ్యూమన్ లైక్ టెక్స్ట్ని, అంటే హ్యూమన్ మాట్లాడుకునే టెక్స్ట్ని కంప్యూటర్కి అర్థమయ్యేలాగా చేంజ్ చేయటాన్నే ఎన్ఎల్పి అంటాం. అంటే ట్రాన్స్లేటర్ అనమాట. వాడు ఒక మనిషి ఇంకో మనిషి ట్రాన్స్లేటర్ ఉన్నాడుగా, అలాంటోడు ఎన్ఎల్పి అనేటోడు ట్రాన్స్లేటర్స్ అనుకోవచ్చు మీరు. ట్రాన్స్లేటర్ అంటే ఏంటి? ఒక లాంగ్వేజ్లో మనం మాట్లాడేటోడు ఇంకో లాంగ్వేజ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, వాడిని మీరు ట్రాన్స్లేటర్ అంటారు. అయితే ఎన్ఎల్పి కూడా ఒక ట్రాన్స్లేటర్ లాంటోడు. ఎలాగా? మీరు టెక్స్ట్ ఏదైతే మాట్లాడుకుంటున్నారో అది కంప్యూటర్ లాంగ్వేజ్లోకి చేంజ్ చేయటాన్నే ఎన్ఎల్పి అంటారు. నెక్స్ట్ టోకనైజేషన్స్ ఆర్ టోకెన్స్. ఇప్పుడు ఒకేసారి మీకు బుక్ అంతా ఇచ్చి అర్థం అవుతుందా? మీకు అర్థం కాదు కదా. చిన్న యూనిట్, మీరు ఒక బుక్ తీసుకుంటే దాన్ని మనం యూనిట్ల కింద డివైడ్ చేసుకుంటాం. ఒక సబ్జెక్ట్ని ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్. అలాగే కంప్యూటర్స్ కూడా ఒక పెద్ద సెంటెన్స్ మీరు ఇస్తే దాంట్లో ప్రతి ఒక్క వర్డ్ని కూడా ఒక టోకెన్ అన్నట్టు డివైడ్ చేసుకుంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ హాయ్, మై నేమ్ ఇస్ ఏఐ బకాసుర అని నేను చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఏమైంది, దానికి హాయ్ అనేది ఒక టోకెన్, మై అనేది ఒక టోకెన్, నేమ్ అనేది ఒక టోకెన్, ఈజ్ అనేది ఒక టోకెన్, ఏఐ అనేది ఒక టోకెన్, బకాసుర అనేది ఒక టోకెన్. సో ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ఇంటూ స్మాలర్ యూనిట్స్ దట్ ఏఐ కెన్ అండర్స్టాండ్ ఈస్ టోకెనైజేషన్. ఈ ప్రాసెస్ని మనం టోకెనైజేషన్ అంటాం అనమాట. ఈ ఒక్కొక్క దాన్ని మనం ఒక్కొక్క టోకెన్ అనమాట, అంటే ఇది ఒక యూనిట్. దీని పేరు టోకెనైజేషన్ అండ్ టోకెన్స్. ఆ ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ ఇంటూ స్మాల్ టెక్స్ట్, అంటే చిన్న చిన్న పదాలకి మార్చడాన్ని టోకెనైజేషన్ అంటారు. ఆ చిన్న పదాలని మనం టోకెన్స్ అని అంటాం అనమాట. ఎలాగైతే ఒక పెద్ద బ్రెడ్ ముక్క తీసుకుంటే ఆ బ్రెడ్ ముక్క చిన్న చిన్న స్లైసుల కింద కొట్టేస్తారు కదా, అంటే చిన్న ఒక్కొక్క ముక్కలాగా. ఆ ఒక్కొక్క ముక్కని మీరు ఒక టోకెన్ అనుకోండి, ఆ ముక్కని కట్ చేసే విధానం ఉంటుందిగా, అది టోకెనైజేషన్ అనుకోండి. అంతే, ఫైన్ ట్యూనింగ్. ఈ పదాన్ని మీరు విని 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 కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు నాకు తెలిసి. అసలు ఏం లేదు, ఫైన్ ట్యూనింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వాడికి ఈ ఎల్ఎల్ఎం గాడు ఉన్నాడుగా, ఈ ఎల్ఎల్ఎం గాడికి ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అంత నాలెడ్జ్ ఉంది. ఓకే, మొత్తం నాలెడ్జ్ ఉంది ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు. నేను ఇప్పుడు 8th క్లాస్ నాలెడ్జ్ తీసుకురావాలంటే మళ్ళీ మొదటి నుంచి నేర్పించలేను కదా. ఈ నేర్పించడాన్ని ట్రైనింగ్ అంటారు. మన మామూలు పదాలు ఉన్నాయి కదా ట్రైనింగ్లో. ట్రైనింగ్ అంటే అదే, నేర్పించడం. ఏం లేదు, కొత్తగా ఏం ఉండదు. ఎల్ఎల్ఎంస్ కూడా అంటే ఏఐ కూడా ట్రైనింగ్ అంటే నేర్పించడం. ఇప్పుడు మళ్ళీ ఒకటో క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు నేను నేర్పించలేను వాడికి. ఆల్రెడీ 7th క్లాస్ వరకు ఉన్నవాడికి నాకు టైం బొక్క, రీసోర్సెస్ బొక్క, అన్ని బొక్క, టీచర్లు బొక్క, వాడికి అన్ని చెప్పిన క్లాసులు బొక్క, అన్ని బొక్క. సో ఈ టైము రీసోర్సెస్ని అన్నిటినీ సేవ్ చేసుకోవడానికి వీళ్ళు కొత్త టెక్నిక్ కనిపెట్టారు. ఏంటి, 7th క్లాస్ వాడి వరకు అన్నీ వచ్చు కదా, సో జస్ట్ 8th క్లాస్ నేను తీసుకెళ్ళి నేర్పిస్తాను అంతే. మళ్ళీ నేను ఫస్ట్ క్లాస్ నుంచి మళ్ళీ 8th క్లాస్ వాడికి నేను 8th వరకు నేను నేర్పించలేను, ఎందుకంటే నాకు టైము మళ్ళీ రీసోర్సెస్ బొక్క నాకు. అందుకే వాళ్ళు కనిపెట్టిన మెథడ్ ఏంటి, ఫైన్ ట్యూనింగ్. అంటే ఆల్రెడీ 7th క్లాస్ వరకు నేర్చుకున్న అబ్బాయిని తీసుకొచ్చి 8th క్లాస్ నేర్పించడం. ఒకవేళ కంప్యూటర్ స్పెసిఫికేషన్స్లో మనం చూస్తే, అంటే మోడల్ స్పెసిఫికేషన్లో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వాడి దగ్గర కోడింగ్ నాలెడ్జ్ ఉంది ఆల్రెడీ. ఓకే, హెచ్ఆర్ నాలెడ్జ్ ఉంది. హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్, ఎలా హైర్ చేసుకోవాలి, ఏం హైర్ చేసుకోవాలి అనే నాలెడ్జ్ ఉంది. కానీ వాడికి కంప్యూటర్ నొక్కటం రాదనమాట, టైపింగ్ రాదు. ఇప్పుడు వాడికి మొత్తం మళ్ళీ కోడింగ్ నుంచి హెచ్ఆర్ నుంచి నేర్పిస్తారా? లేదు కదా, ఓన్లీ టైపింగ్ నేర్పిస్తే సరిపోద్ది. సో ఆ టైపింగ్ ఒక్కటి నేర్పిస్తారు. ఈ టైపింగ్ ఒక్కటి నేర్పించే విధానాన్ని మనం ఫైన్ ట్యూనింగ్ అంటాం. అంటే ఆల్రెడీ వచ్చిన వాడిని తీసుకొచ్చి వాడికి ఇంకొంచెం అడిషనల్ స్కిల్స్ని యాడ్ చేయడమే ఫైన్ ట్యూనింగ్, అంతే. టెంపరేచర్ అయితే ఎల్ఎల్ఎంస్కి మొత్తం లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు టెంపరేచర్ అని, టాప్ పి అని, టాప్ కే అని, ఇలా కొన్ని ఉంటాయన్నమాట. ఇవన్నిటినీ వాళ్ళు ఎల్ఎల్ఎంస్కి ఉండే సెట్టింగ్స్ అంటారు. వీటిని ఎల్ఎల్ఎం సెట్టింగ్స్ అనుకో. దీన్ని ఎల్ఎల్ఎం సెట్టింగ్స్ అనుకుంటే, ఇప్పుడు వీడేం చేస్తాడు, ఇప్పుడు టెంపరేచర్ అంటే వాడి క్రియేటివ్ స్కిల్స్ అనమాట. ఇప్పుడు టెంపరేచర్ తక్కువ ఉందనుకోండి, మనకు కావాల్సినట్టుగా ఈజీగా, అంటే మీరు ఆ తర్వాత అనే అని ఆల్రెడీ వాడికి తెలుసు. మీరు టెంపరేచర్ 1లో పెట్టారనుకోండి, ఆ తర్వాత నాకు తెలివితేటలు కొంచెం అతి తెలివితేటలు వస్తాయి అనమాట. దానికి టెంపరేచర్ అంటే అతి తెలివితేటలు ఇవ్వడం. సో ఉన్నదాన్ని ఉంచకుండా వాడికి కొంచెం అతి తెలివితేటలు పెంచాలి అంటే టెంపరేచర్ని ఎప్పుడైనా 0 to 1 మధ్యలో ఉంటుంది అనమాట. మీరు 0 పెడితే ఉన్నది ఉన్నట్టు చెప్తాడు వాడు, అంటే ఆ తర్వాత అనే అంటాడు. అంతేగాని మీరు 1 పెట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాడు ఏం చేస్తాడు, ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెట్టచ్చు, లేదా మా పెట్టచ్చు, వాడి ఇష్టం ఏదైనా పెడతాడు వాడు. మనకి తెలియదు అసలు ఆ విషయాన్ని వాడు ఏం చేస్తాడని. అంటే వాడికి అతి తెలివితేటలు ఇస్తున్నాం అనమాట. సో వాడిని ఒక పని చేయరా అంటే వాడు వింత వింత పనులన్నీ చేస్తాడు అనమాట. మనం దాన్ని ముట్టుకోకూడదు ఎప్పుడైనా. అంటే మీరు అనొచ్చు, మరి
మనకి ఎగ్జాక్ట్గా ఇదే అవుట్పుట్ కావాలంటే కొన్నిసార్లు ఏమైందంటే కొంచెం వాడు థింక్ చేసి ఆన్సర్ ఇవ్వాల్సినవి కొన్ని ఉంటాయి. లైక్ బ్రెయిన్ స్ట్రోమింగ్ అని ఇలాంటివి చేయాల్సి వచ్చినప్పుడు ఏంటి కోడింగ్ని డీబగ్ చేయమని చెప్పడం కానీ, డీబగ్ చేయడం కానీ, లేకపోతే కోడ్ జనరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు జీరోలో పెట్టారనుకోండి, వాడు ఏం చేస్తాడు పచ్చిగా ఏ ఆలోచన లేకుండా సింపుల్గా అదే ఇస్తాడు అనమాట. అలా పెట్టకూడదు. సో ఐడియల్గా మనం ఎప్పుడైనా సరే 0.3 అనేది కంపెనీస్ యొక్క బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో ఇది కానీ 0.4 మ్యాక్సిమం ఇంక 0.4 దాటారు అంటే వాడు అతి తెలివితేటలు యూజ్ చేస్తాడు. ఇంకా మీరు పెద్ద క్రియేటివిటీ ఉండాలి వాడికి, అమ్మాయి ఏం మాట్లాడుతున్నాడు తెలవకుండా మాట్లాడాలి అనుకున్నప్పుడు వాడు 1 పెట్టాలి. ఇక సింపుల్. ఇంకా బయస్ ఇక్కడ యాక్చువల్గా దీన్ని ఒక టర్మినాలజీ కన్నా ఏఐకున్న ఒక ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఏంటంటే ఏఐ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎంలో ఇలాంటిది ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఐబిఎంలో ఈ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే వాళ్ళు ఒక ఏఐ సిస్టమ్ని ట్రైనింగ్ చేశారు. ఏఐ సిస్టమ్ని ట్రైన్ చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా చేశారు. ఇది వాళ్ళు కావాలని చేయలే. మోర్ నెంబర్ ఆఫ్ మెయిల్ క్యాండిడేట్స్ రెజ్యూమేస్తో వాళ్ళు ట్రైనింగ్ చేశారనమాట. సో దీనికి ఫీమేల్ రెజ్యూమేస్ చాలా తక్కువ, లైక్ 1000 పెట్టి చేస్తే ఇది ఒకటి ఇచ్చారనమాట. అలాంటప్పుడు ఏమైతే దానికి ఫీమేల్ రెజ్యూమేస్ గురించి దానికి అంత తెలియదు, లైక్ చాలా తక్కువ. అంటే ఇదంతా అప్పుడు 0.001% ఉన్నట్టు దాని దగ్గర నాలెడ్జ్ 1000కి. సో అంత చేసేసరికి అది ఇంకా రెజ్యూమేస్ సెండ్ చేస్తుంటే ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్నే పాస్అవుట్ చేస్తుంది అనమాట, ఫీమేల్ క్యాండిడేట్స్ని పాస్అవుట్ చేయట్లే. ఏంట్రా ఏం తప్పురా అని చెక్ చేసినప్పుడు అది ఓవర్ బయాస్ అయిపోయింది అనమాట. మెయిల్ రెజ్యూమేస్తో ఓవర్ బయాస్ అయిపోయింది అనమాట. సో తర్వాత దాన్ని రెక్టిఫై చేశారు. ఆ తర్వాత రోజే ఎమ్మటనే దాన్ని నెక్స్ట్ రోజే చేశారు అనమాట. బట్ బయాస్ అనేది ఒక ప్రాబ్లం అనమాట ఏఐకి. మీరు అలాంటి ట్రైనింగ్ ఇస్తారో అలాంటి ట్రైనింగ్ అంటే ఏ అనే దాంతో అమ్మ అనే ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 సార్లు ఏ అంటే ఏరోప్లేన్ అనేది చెప్పదు, అది అమ్మ అనే చెప్పిద్ది. ఎందుకంటే దానికి అమ్మ ఒకటే నేర్పించారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బి అంటే బస్తీ అని నేర్పించారు అనుకోండి, బస్తీ అనే వచ్చింది, దానికి బాల్ అని రాదు. అది కూడా చిన్నపిల్లలాగా అని చెప్పాను కదా ఇప్పుడు. సో చిన్నప్పుడు మీకు ఏ అంటే యాపిల్, బి అంటే బాల్ అని నేర్పించారు, అంతేగాని ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, బి అంటే భారత్ ఇలా నేర్పించలే కదా. సో మీరు ఇప్పుడు కూడా మీరు పొరపాటున అంటే ఏ ఫర్ అంటే యాపిల్ అనే చెప్తారు ఆన్ స్పాట్. ఏరోప్లేన్ అనేది రేర్ కండిషన్స్లో వస్తుంది, అలెక్సా అని మనం చెప్పాం కదా. సో హైలీ ఇంపాసిబుల్, అలెక్సా అనేది అసలు మనిషి చెప్పడు కూడా, చాలా రేర్ కండిషన్స్, అన్లెస్ అంటే వాడు అమెజాన్లో పనిచేసాడు తప్ప. రెస్పాన్స్ లెంత్ అనమాట. అయితే ఏఐకి కూడా మీరు చెప్పాలన్నమాట, నాకు 500 క్యారెక్టర్స్లోనే ఇవ్వి, లేకపోతే 200 క్యారెక్టర్స్లోనే ఇవ్వాలి అని చెప్పాలి. యాక్చువల్గా దీనికి 1024 ఇంతకుముందు ఉండేది. ఏది ఫస్ట్ టైం ChatGPT వచ్చినప్పుడు 2021లో 2 అనుకుంటా 2. ఇప్పుడు దీని లెంత్ వచ్చేసి 4068 అనుకుంటా. 4K లెంత్ అండి. ఇది 4K లెంత్ ఉంది 2024కి. అంటే మీ 4K కంటెక్స్ట్ లెంత్ దానికి అర్థమైంది, అంటే తీసుకోగలదు, జనరేట్ చేయగలదు. వాట్ ఈస్ మెంట్ బై జనరేట్? ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా ఉంది అనుకోండి. జనరేట్ అంటే ఏం లేదు, నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేయటం, నెక్స్ట్ వర్డ్ ఏంటని చెప్పడమే జనరేషన్. కంటెక్స్ట్ విండో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 2 3 4 అని 4 పదాలు చెప్పాను అనమాట. తర్వాత కంటెక్స్ట్ విండోని 2కి సెట్ చేశాను అనుకోండి. అప్పుడు ఏమైందంటే దానికి 3 4 ఒకటే కనపడింది, ఈ 1 2 అనేది కనపడదు అనమాట, కంటెక్స్ట్ విండోలో లేదు కాబట్టి. సో కంటెక్స్ట్ విండో అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ దట్ ఏ మోడల్ కెన్ కన్సిడర్ వైల్ గివింగ్ నెక్స్ట్ జనరేషన్. అంటే మళ్ళీ నేను 1 2 3 4ని జనరేట్ చేయమన్నా, కంటెక్స్ట్ విండోని 2కి సెట్ చేశాను అనుకోండి, అప్పుడు అసలు 1 2 ఉందన్న విషయమే అది మర్చిపోద్ది. మళ్ళీ దాన్ని నేను జనరేట్ ది ప్రీవియస్ రెస్పాన్స్ అంటే 3 4 అని చెప్పింది. సో ఇది కంటెక్స్ట్ విండో అనమాట. అంతే మరి ఈరోజు చిన్న వీడియో. మరియు ఇంకేమైనా మీరు నేర్చుకోవాలనుకుంటే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో, లైక్ కొట్టండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.